కంపెనీలు ఎక్కడైనా డెవలప్ అయినాయి అంటే అది చైనాలో. అప్పుడు పేపర్ని తయారు చేసినటువంటి కంపెనీలు చైనాలో స్టార్ట్ అయినట్టుగా అప్పుడు మనకు దాఖలాలు అందుతున్నాయి. అందుకు నేను అన్నారు, మంచి ఎవరు చెప్పినా సరే, ఎక్కడ చెప్పినా సరే, అది మంచి విజ్ఞానము విద్యాబుద్ధులైతే దాన్ని స్వీకరించండి. మంచి అన్నది విశ్వాసుల సొత్తు అన్నారు. జ్ఞానం ఎవరు ఇచ్చినా సరే దాన్ని స్వీకరించండి. జ్ఞానవంతులు ఎవరైతే ఉన్నారో దాని గురించి ఉదాహరణ ఇచ్చారు ఆయన. ఒక తేనె తీగ, తేనెను తయారు చేసినటువంటి ఒక ఈగ అన్ని పుష్పాల మీద వాలి ఎలాగైతే ఆ యొక్క మకరందాన్ని తీసుకొని ఒక తేనెను తయారు చేస్తుందో, అలాగనే మీరు విద్యాబుద్ధులు మీరు ఎక్కడి నుంచైనా సరే స్వీకరించండి, అప్పుడు మీరు గొప్ప జ్ఞానులుగా మారుతారన్నటువంటి సందేశాన్ని ఆయన ఇచ్చారు. ఆ తర్వాత ఆయన ఆర్థిక రంగం గురించి మాట్లాడటం కాదు, స్థాపించారు. ఆయన ఎటువంటి ఆర్థిక రంగాన్ని స్థాపించారంటే, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చినప్పుడు మక్కా నగరంలో ఆ ప్రాంతాల్లో దరిద్రం తాండవించేది. ఒక పక్కన కోటేశ్వరులు అవుతూ ఉండేవాళ్ళు, మరో పక్కన అడుక్కునేవాళ్ళుగా మారిపోయేవాళ్ళు, మధ్య తరగతి వాళ్ళు నలిగిపోయేవారు. ఏ స్థితి మనం చూస్తున్నాం అదే స్థితి ఉండేది. ఇప్పుడు ఆనాటి నుండి ఈనాటి వరకు రమారమి 1400 సంవత్సరాలు అయింది. అక్కడ దానం చేసేవాడి కానీ దానం తీసుకునేవాడు లేడు. ఎందుకని ఆయన ఆర్థిక రంగాన్ని ఎలా ఏర్పాటు చేశారంటే, సమాజాన్ని ఆర్థిక పరంగా ఆయన విభజించారు. ఈ రోజున కులపరంగా మతపరంగా విభజిస్తున్నాం, ఆయన ఆర్థిక పరంగా విభజించారు. ధనవంతులు, మధ్యతరగతి వారు, పేదవారు. ధనవంతులు ఎవరైతే ఉన్నారో వారు తప్పనిసరిగా జకాత్ అంటే విధిదానం తీయాలి. వాళ్ళు సంవత్సరానికి తాము కలిగి ఉన్నటువంటి సంపదలో నుంచి తప్పనిసరిగా తీసి మధ్యతరగతి వారికి, పేదవారి మీద మీరు ఖర్చు పెట్టాలి. ఖర్చు అంటే ఏంటి? అన్నం పెట్టించడము, ఇది కూడా ఖర్చే. వస్త్రాలు కూడా చేసే ఖర్చే. ఆయన అన్నారు, వారి వ్యక్తిగత అవసరాన్ని తీర్చే ప్రయత్నం చేయండి అన్నారు ఆయన. ఎవరైనా సరే ఉపాధి లేకుండా బాధపడుతుంటే వాడికి వ్యాపారం పెట్టించండి అన్నారు. మీరు అన్నం పెడితే ఒకరోజు పెడతారు, 2 రోజులు పెడతారు. ఒక ఉపాధి లేని వాడికి ఒక ఉపాధి కల్పిస్తే జీవితాంతం ఏమవుతాడండి? ఉపాధి పొందిన వ్యక్తిగా మారుతాడు. ఇంకా మధ్యతరగతి జకాత్ ఏదైతే ఉన్నారో, ధనవంతులు ఉన్నారో వారి గురించి మాట్లాడుతూ, ఒకవేళ మీ దగ్గర ధనం ఉంది, మీరు ఖర్చు పెట్టడం లేదు, పేదవాళ్ళకి నాదే అనుకుంటున్నారు, ధన పిచ్చి, ధన వ్యామోహం పెరిగిపోయింది, పిసినారితనం పెరిగిపోయింది. మీ నమాజులు, మీ ప్రార్థనలు, మీ హజ్జులు, మీ రోజాలు, మీ ఉపవాసాలు, మీ జకాతులు అంటే మీ యొక్క దాన ధర్మాన్ని ఏదో ఇష్టమొచ్చి చిన్న చిన్నగా చేసే దాన ధర్మాన్ని దేవుడు స్వీకరించాడు. ఎంత లెక్క ఉందో అంత లెక్క ప్రకారం తీసి మీరు తప్పనిసరిగా పేదవాళ్ళలో ఖర్చు పెట్టాలి అనేటువంటి ఒక ఆర్థిక రంగాన్ని స్థాపించారైనా. ఇక రెండో, మధ్యతరగతి వాళ్ళు అన్నారు, మీ అవసరాలు పోగా మిగిలినటువంటి సంపదల నుండి మీరు పేదవాళ్ళకి ఖర్చు పెట్టండి. పేదవాళ్ళని ఆయన ఆజ్ఞాపిస్తే ఉన్నారంటే, మీరు జీవితాంతం పేదవాళ్ళుగానే ఉండే ఆలోచన కలిగి ఉండకండి. మీరు సహాయాన్ని పొందుతూ మీరు కూడా ఆర్థికంగా బలపడే ప్రయత్నం చేయండి. అదే విధానం నేటి వరకు వస్తుంది. మక్కా నుంచి అంటే సౌదీ నుండి రమారమి కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లు సంవత్సరానికి ఒకసారి ప్రపంచవ్యాప్తంగా పంచబడతాయి. కానీ ఎక్కడ కూడాను అక్కడ వాళ్ళు దేహీని అనుకునే పరిస్థితి లేదు. ఎందుకు లేదంటే ఒక ఆర్థిక రంగం, సామాజిక రంగాన్ని స్థాపించి వెళ్ళాడు ఆయన. ఆయన ఎవరి గురించి స్థాపించాడు? ముస్లింల గురించి కాదు, ఆయన సమస్త మానవాళి గురించి ఆయన స్థాపించాడు. మీరు ఖురాన్ చదివినట్లయితే, ఆయన బోధనలు చదివినట్లయితే, యా యుహన్నాస్ మానవులారా అనేసి ఉంటుంది, కానీ ముస్లింలారా అనేసి అక్కడ కూడా ఉండదు. ఈ ఆర్థిక రంగం ఎవరిది? మనది. మనగా ఏదైనా వ్యాధి కలిగినప్పుడు మనం అల్లోపతిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాము. ఎవరైనా చెప్పారు ఆయుర్వేదిక్లో మంచి ట్రీట్మెంట్ ఉందయా, సైడ్ ఎఫెక్ట్ కూడా లేదు, వెంటనే వెళ్తాం. ఇంకోటి చెప్పారు హోమియోపతిలో బాగుందయా, అక్కడికి వెళ్తాం. ఇంకోటి చెప్పారు ఆకుపంచర్లో మంచి దీనికి రెమెడీ ఉంది, అక్కడికి వెళ్తాం. ఇంకోటి చెప్పాడు ప్రకృతి వైద్యంలో చక్కటి మార్గం ఉందండి, అక్కడికి వెళ్తాం మనం. మరి మన జీవితాన్ని బాగు చేసుకోవడానికి సృష్టికర్త అయిన దేవుడు తన ప్రవక్తను పంపించి ఆ ప్రవక్త ద్వారా ఒక ఉత్తమమైనటువంటి సమాజాన్ని, ఉత్తమమైనటువంటి మార్గాన్ని చూపించినప్పుడు దాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా మనకి? అందుకనే అల్లాహ్ తఆలా అంటున్నాడు, మానవులారా మీకు ప్రవక్త జీవితంలో గొప్ప ఆదర్శం ఉంది. ఆదర్శం ఏంటి? మీరు తినే విషయంలో, త్రాగే విషయంలో, కూర్చునే విషయంలో, నిలబడే విషయంలో, ఏమండి వ్యాపార రంగంలో, ఆర్థిక రంగంలో, విద్యా రంగంలో, వైద్య రంగంలో అన్నింటిలో కూడా ఆయన సందేశం ఇచ్చారు. ఉదాహరణకు ఆయన వైద్య రంగం గురించి కొన్ని విషయాలు తెలియజేశారు. ఎవరైతే వ్యాధికి లోనై ఉంటారో
వారికి వెళ్ళి ఆయన ఓదార్చేవారు. మీరు చనిపోతే మీ పిల్లల్ని మేము చూస్తాము, ఇలాంటి మాటలు కాదు. ఆయన ఏం చెప్పేవారంటే, మీరు వ్యాధి ద్వారా భయపడుతున్నారు కదా, భయపడవసరం లేదు. సృష్టికర్త అయిన దేవుడు ఒక మరణాన్ని తప్ప ప్రతి వ్యాధికి ఔషధాన్ని పెట్టాడు కనుక దాన్ని మీరు పరిశీలించి స్వీకరించండి అన్నారు. మరణం అయితే వ్రాయబడి ఉంది, ప్రతి వ్యాధికి సృష్టికర్త అయిన దేవుడు ఈ ప్రపంచంలో రెమెడీ పెట్టాడు. వ్యాధి ఇచ్చింది కూడా దేవుడే కనుక వ్యాధికి మందు కూడా, ఔషధం కూడా ఆయన ప్రసాదిస్తాడు కనుక మీరు దాన్ని పరిశీలించండి అన్నాడు. అలాగనే ఆయన ప్రజాస్వామ్యం గురించి మాట్లాడారు. ప్రజాస్వామ్యం అంటే మనం ప్రపంచంలో చాలా దేశాలందరూ మనకి పెద్ద ప్రజాస్వామ్య దేశం మంది. సోదరులారా కాస్త ఎదురుగా రండి, ట్రాఫిక్ అంతరాయం ఉంది. ఈ ప్రజాస్వామ్యాన్ని పరిచయం చేసినటువంటి ఏదైనా ధర్మం ఉంటే అది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీసుకొచ్చేటువంటి ఇస్లాం ధర్మం. అప్పటిదాకా రాజరిక విషయాలు ఉండేవి. తండ్రి రాజు, ఆ తర్వాత కుమారు రాజు, ఆ తర్వాత ఇంకో కుమారు రాజు. దీన్ని ఆయన సమూలంగా నాశనం చేశారు. ఏమన్నారంటే, నాయకుడు అంటే ప్రజల్లో నుంచి రావాలి, ప్రజలు ఎన్నుకున్నవాడు నాయకుడు, ప్రజలు ఓట్లేసి ఎన్నుకోవాలి. ఈ రోజు జరిగినటువంటి తప్పుడు సిద్ధాంతాలు కొన్ని చెప్తున్నాయి, కానీ ప్రజాస్వామ్యం అనేది 100% రైట్. ఎవరైనా సరే దాన్ని తప్పుడుగా ఉపయోగించుకోవచ్చు, అది వేరే విషయం. అది మొదటిసారిగా ఆయన ఖిలాఫత్ అంటే ఏంటి, తప్పుడు నిర్వచనాలు ఈరోజు మనకు మీడియాలో వస్తున్నాయి. ఖిలాఫత్ అంటే ఏమిటంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తిని ఖలీఫా అంటారు. నేను రాజ్యం వెళ్తానని నిలబడిన వాడు కాదు, ఈయన మాకు కావాలి, అతను పేదవాడే కానీ అతనిలో యుక్తి ఉంది, రాజ్యాన్ని ఏలేటువంటి తత్వం ఉంది, ఆయన బాగా ప్రజాస్వామ్యాన్ని నడిపించగలడు. మరి ప్రజలు ఓట్లేసినప్పుడు అతని ప్రజాస్వామ్యంలో తీసుకువెళ్ళి అతన్ని అధికారిగా కూర్చోబెట్టాలి. ఇటువంటి ప్రజాస్వామ్యాన్ని పరిచయం చేసింది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఆయన ప్రజాస్వామ్యంలో ఎంతో మంది దళితులకి ఆయన గొప్ప గొప్ప స్థానాల్ని ఆయన ఇచ్చారు. సోదరులారా, ఆ తర్వాత చట్టం గురించి మాట్లాడారు. ప్రేమ, దయ, జాలి, కారుణ్యం. కానీ ప్రవక్త పరిపూర్ణుడు గనక ఆయన కొన్ని శిక్షలు కూడా తెలియజేశారు. ప్రజలు వచ్చి అడిగారు, ప్రవక్త శిక్షలు ఎందుకు అన్నారు. ఆయన నిర్వచనం ఇచ్చారు. ప్రజలారా, సోదరులారా, సమాజంలో 3 రకాల వ్యక్తులు ఉంటారు. ఒకరు దైవానికి భయపడేవారు, వారి ద్వారా సమాజానికి ఎటువంటి ప్రమాదము ఉండదు. వారందరూ కూడా దైవానికి భయపడి మేము వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలిగిస్తే దేవుడు మమ్మల్ని ప్రశ్నిస్తాడు, శాశ్వతంగా నరకంలో వేసేటటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. వారి ద్వారా ఎటువంటి ప్రమాదం లేదు సమాజానికి. రెండో రకం ప్రజలు ఎవరంటే సమాజానికి భయపడేవారు. ఎవరైనా చూస్తున్నప్పుడు అబ్బో వాళ్ళు చూస్తే మా యొక్క పరువు పోద్దేమో, వీళ్ళు చూస్తే మా పరువు పోద్దేమో, ఎందుకు వచ్చిందిలే, సమాజంలో మాకు స్థానం ఉంది అనుకునేవాళ్ళు. వాళ్ళ ద్వారా కూడా పర్వాలేదు, వారి ద్వారా కూడా సమాజానికి పెద్ద లాస్ లేదు. కానీ 3వ రకం వ్యక్తులు ఉంటారు, వారు దేవుడికి భయపడరు, సమాజానికి భయపడరు. కనుక వారికి మాత్రం శిక్షించవలసిందే అనేసి ఆయన చట్టాన్ని ఏర్పాటు చేశారు. చట్టాన్ని ఏర్పాటు చేస్తే ఏమన్నారంటే, ఒకవేళ ఎవరైనా సరే ఎవరి మీద అత్యాచారం చేసినప్పుడు తాము ఎదుర్కొనే అధికారం లేదు, మీరు తీసుకువెళ్ళి అది చట్టానికి అప్పగించాలి, చట్టం తన పని తాను పూర్తి చేస్తుంది అనేటువంటి సందేశాన్ని ఇచ్చేటువంటి మహానుభావుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఇక ఆయన శాస్త్రీయత గురించి మాట్లాడారు. చివరిగా నేను ముగిచేస్తున్నాను. సైన్స్. ఆ కాలంలో నక్షత్రాన్ని చూసి దేవుళ్ళు అనుకునేవారు, సూర్యుడిని చూసి దేవుడు అనుకునేవారు, చంద్రుణ్ణి చూసి దేవుడు అనుకునేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త సృష్టి రాశులు దేవుడు సృష్టించినటువంటి సృష్టి రాశులే కానీ అవి దైవాలు కావు. వీటన్నింటిని పుట్టించిన వాడు దేవుడు. ఈ సమస్త సృష్టిలో ఉత్తముడు మానవుడు అన్నారు ఆయన. అందరికంటే జ్ఞాని మానవుడు ఆయన. ప్రతి విషయం గురించి మీరు ఒకవేళ ఖురాన్ చదివినట్లయితే అందులో మీకు ఆర్థిక శాస్త్రం, ఆరోగ్య శాస్త్రం, అలాగే మీకు సైన్స్ గురించి, టెక్నాలజీ గురించి అనేక విషయాలు మీకు చిత్తులు మీకు కనబడతాయి. ఆయన సముద్రాల గురించి మాట్లాడారు. సముద్రంలో కలిగి ఉన్నటువంటి విషయాలు ఆయన సొంతగా చెప్పలేదండి, అవి బైబిల్ ఒక విషయం ఉంది. ఆయన తనంతటి తాను ఏమీ బోధింపడు, వేటిని వింటాడో వాటిని బోధిస్తాడు. అంటే దేవుడి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని ప్రజలకు ఆయన పంచుతాడు కనుక ఆయన ప్రతి విషయం గురించి ఆయన తెలియజేశారు. అలాగే ఆయన పర్యావరణం గురించి మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారంటే,
పర్యావరణ రక్షణ ఏదైతే ఉందో అది మీ విధి అన్నారు. మీరు నమాజ్ ఎలాగైతే చేస్తారో, రోజాలు ఎలాగైతే ఉంటారో, అలాగనే పర్యావరణాన్ని మీరు కాపాడడం కూడా మీ యొక్క బాధ్యత అన్నారు. ఈ విషయాలు ముస్లింలు ఎప్పుడు కూడా కనీసం చూస్తూ ఉండరు. ఆయన హదీసులను చదివి ఉండరు, ఎప్పుడు కూడా ఆయన ఖురాన్ చదివి ఉండరు. ఈ రోజున ఈ సందేశం ప్రజల్లో వెళ్ళాలంటే, మీరు అర్థం చేసుకోవాలంటే, మనకు మహానీయులు ఇచ్చేటువంటి బోధనలు ఏవైతే ఉన్నాయో అవి ప్రపంచానికి ఒక నాందిగా ఈరోజు మనకు కానవస్తున్నాయి. అయితే దాన్ని మనం పక్కన పెట్టేశాం. ఆయన పర్యావరణం గురించి మాట్లాడుతూ గాలిని కలుషితం చేయొద్దు అన్నారు. వాళ్ళు అడిగారు, అయ్యా గాలి కలుషితం ఎలా అవుతుంది? చనిపోయినటువంటి మృతదేహాన్ని కాల్చకండి అన్నారు ఆయన. భూమిలో పూడ్చిపెట్టేయండి. తద్వారా ఆ వచ్చేటువంటి బ్యాక్టీరియా ఏదైతే ఉందో, చెడు బ్యాక్టీరియా, అది భూమిలోనే వెళ్ళిపోతుంది. భూమికి ఎటువంటి శక్తి ఉందంటే, ప్రతి వస్తువుని తనలో ఆకలింపు చేసుకుని దాన్ని పూర్తిగా సమిధం చేసుకునేటువంటి శక్తి భూమికి ఉంది కనుక చివరికి మానవ మృతదేహాలే కాదు, జంతువుల మృత కళేబారు మీకు కనబడిన దాన్ని భూమిలో వేసి సమాధి చేసేయండి అన్నారు. ఎలా సమాధి చేయాలి అని అడిగారు. ఏమైనా పెట్టులో పెట్టాలా, లేకుంటే ఏమైనా చేయాలా, వాళ్ళకి ప్రత్యేకంగా చేయాలంటే అని అన్నారు. ఎంత తొందరగా మనిషి దేహము మట్టిలో కలిసిపోయేటానికి అనుకూలంగా ఉంటుందో అంత తొందరగా చేయండి అన్నారు. కారణం ఏంటి? మనిషి దేహము భూమితో దగ్గరగా ఉన్నప్పుడు అది త్వరగా చనిపోయినటువంటి మనిషి చనిపోయిన తర్వాత ఆత్మలోకానికి వెళ్ళిపోతుంది. పరలోకం ఇన్షాల్లా తిరిగి దేవుడు పుట్టిస్తాడు. అప్పుడు దాకా ఈ దేహము పైనుంటే ఏమైందంటే పాడిపోతుంది. అందుకని దాని ఏమన్నారంటే, మనిషి చనిపోయిన తర్వాత చెడు బ్యాక్టీరియా రిలీజ్ అవుతూ ఉంటుంది, మీరు వారు వస్తారు వీళ్ళు వస్తారు వెయిట్ చేయొద్దు, ఎంత తొందరగా అయితే అంత తొందరగా సమాధి చేసేయండి అన్నారు. ఆ తర్వాత ఆయన గాలి కాలుష్యాన్ని గురించి మాట్లాడుతూ ఆయన మందుగుండు సామాగ్రి కాల్చొద్దు అన్నారు. ఆ కాలంలో కూడాను కొన్ని ఆనందదాయకమైనటువంటి సందర్భాలు చేసుకునేవారు. సహాబాలు చనుచనులు అడుగుతారు, ప్రవక్త మనం కూడాను పండుగల్లో వాటిలో మందుగుడు సామాగ్రి కాలుస్తామంటారు. దానికి ఆయన అంటారు, దానివల్ల పర్యావరణానికి చాలా ఇబ్బంది కలుగుతుంది, చాలా వ్యాధులు వ్యాపిస్తాయి, కనుక కలుషితం అవుతుంది, అది చేయొద్దన్నారు. చూడండి, ప్రతి అంశము మానవ జీవితానికి కావాల్సినటువంటి ప్రతి అంశాన్ని, ప్రతి మచ్చుతునకను ఆయన మనకు కనిపించేటట్టు విషయాన్ని మనం అర్థం చేసుకునేటట్లు ఆయన వివరించి మరీ తెలియజేశారు ఆయన. ఇంకా ఆయన నీటి కాలుష్యం చేయొద్దని అంటారు. ప్రవక్త, నీరు ఎలా కలుషితం అవుతుంది అన్నారు ప్రజలు. మీరు నదులలో, అలాగనే కాలువల్లో, అలాగనే చెరువుల్లో త్రాగే నీరు ఏదైతే ఉందో దాంట్లో ఏమీ కలపొద్దు అన్నారు. కలిపితే శిక్షించమన్నారు ప్రవక్త శాసనాలు. కారణం ఏంటంటే, అవి తాగునీరు కలుషితం అయిపోయినట్లయితే అక్కడి నుంచి వ్యాధులు చాలా వచ్చేస్తాయి. అది అందరి హక్కు. ఈ రోజున పెద్ద పెద్ద కంపెనీలు ఈరోజు ఏం జరుగుతున్నాయంటే, మన నదుల్లో వాటికి గొట్టాలు పెట్టేసి వ్యర్థాలను, కలుషిత పదార్థం వదిలేస్తున్నారు. మనము తాగేస్తున్నాం. ఆ తర్వాత మొత్తం కూడాను మనం సమాజాలు నాశనం అయిపోతుంది. అవునా? ఆలోచించాలి. నీటి కలుషితం చేయొద్దన్నారు. ఇంకుడు గుంటలు మొట్టమొదటిసారిగా దాన్ని స్థాపించేటువంటి చరిత్ర ఎవరికైనా ఉందంటే ఒకసారి గ్రంథం తిప్పి చూడండి. మదీనాలో ఆయన ప్రతి ఇంటి ముందు ఇంకుడు గుంటలు ఏర్పాటు చేశారు ఆయన. మీరు వాడుతున్నటువంటి నీరు ఏదైతే ఉందో అది అలా పారిపోతే అది ఆవిరైపోతుంది. కనుక దాన్ని ఇంకుడు గుంటలో తీసుకెళ్తే నీటి యొక్క భూమిలో నీటి శాతం ఉంటుంది. కనుక మీరు వాడుతున్న నీటిని ఇంకుడు గుంటల రూపంలో చేయండి అన్నారు ప్రవక్త శాసనాలు. సోదరులారా, ఇంకా ఆయన 1400 సంవత్సరాల ముందు ఖురాన్ గ్రంథం అవతరించింది. చిట్ట చివరి మానవాళికి మార్గం చెప్పడానికి వచ్చినటువంటి గ్రంథం. 65వ అధ్యాయము 12వ వాక్యంలో, 42వ అధ్యాయం 29వ వాక్యంలో గ్రహాంతర వాసులు ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఖురాన్ తెలియజేసింది. ఆ రోజున ఖురాన్ అంటుంది, సప్తాకాశాలను, అలాంటివే ఎన్నో, అన్కౌంటబుల్, కౌంట్ చేయనటువంటివి, దాన్ని లెక్కించలేనటువంటి భూమండలాలను సృష్టించిన వాడు ఆయనే. వాటిపై జీవరాశులు ఉన్నాయి. అల్లాహ్ తఆలా ఖురాన్ అంటున్నాడు, భూమిలో ఆకాశాల్లో 2 చోట్ల సృష్టి రాశుల్ని ఏర్పాటు చేసిన వాడు అల్లాహే.
వాటి మీద ఆయన తన యొక్క ఆజ్ఞల్ని అవతరింపజేస్తూ ఉంటాడు. ఇక్కడ మానవులుగా మనం జీవరాశులుగా ఉన్నాము. మనం ఎలా ఉండాలో మనకు తెలియచేయడానికి సృష్టికర్త అయిన దేవుడు ప్రవక్తని పంపించి మనకు మార్గాన్ని చూపించాడు. అక్కడ ఉన్న జీవరాశులు వాళ్ళు ఏ రూపంలో ఉన్నారో అది దైవానికి తెలుసు. కానీ అక్కడ కూడా దేవుడు వాళ్ళని కూడా పోషిస్తున్నాడు. వాళ్ళు కూడా మార్గదర్శకాలు ఉన్నాయి. వాళ్ళు కూడా ఆలోచన కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. ఖురాన్ గ్రంథం 1400 సంవత్సరాల ముందు తెలియజేసింది గ్రహాంతరవాసుల గురించి. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, శాస్త్రీయ పరంగా మాట్లాడుతూ, మీరు ఆలోచనని పదును పెట్టండి, మీరు ఎంత ఆలోచిస్తే అంత జ్ఞానులుగా మారతారన్నారు. చాలా మంది అజ్ఞానం కారణంగా అకల్కు దీని మీద దఖల్ నెయ్యి అంటారు. జ్ఞానం ఆలోచించకూడదు అంటారు. ఇది అజ్ఞానం విషయం. ఖురాన్ అంటుంది, మీరు ఎంతైనా ఆలోచించండి, ఎంతైనా పరిశీలించండి, అసలు విషయం మీకు కానవస్తుంది. ఈ చిట్టి భూమి మీద నివసించే ఈ మానవుడు ఈ భూమికి అధికారిగా ఈ రోజున మనిషి తన యొక్క అధికారాన్ని చెలాయిస్తున్నాడు. ఈ మొత్తం సృష్టికి అధికారి ఒకడున్నాడు, ఆయన సర్వసృష్టికర్త అయిన దేవుడు. ఆయన ఇటువంటి అనేక భూమండలాలను ఆయన పుట్టించినటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ఇంకా మూఢనమ్మకాల గురించి మాట్లాడాడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఆయన చివరి హజ్జతుల్ విదా అంటారు ఆయన దాన్ని. ఆ అంతిమ హజ్జతుల్ విదా జరిగిన తర్వాత ఆయన ఈ ప్రపంచం నుంచి పరంపదించారు. ఆయన ఒక విషయం తెలియజేశారు. అక్కడ చారిత్రాత్మకటువంటి ప్రసంగం ఇచ్చారు ఆయన. అక్కడ ఆ ప్రసంగంలో ఆ కాలంలో 1,25,000 మంది రమారమి అనుచరులు ఆయన ముందు ఉన్నారు. అక్కడ వాళ్ళందరినీ ఉద్దేశించి ఒంటి మీద కూర్చొని ఆయన మాట్లాడే ప్రసంగించారు ఆయన. ఆయన అల్లాహ్ అంటే ఎత్తి వారు కూడా అల్లా అనేవారు. అలా ఆ యొక్క శబ్దం అన్ని చోట్ల కూడా వెళ్ళేది. ఆయన అన్నారు, మానవులారా, సోదరులారా, సృష్టికర్త అయిన దేవుడు నన్ను అంతిమ ప్రవక్తగా చేసి పంపించాడు. నేను దైవ సందేశాన్ని మీ దాకా తీరవడాను. ఏమిటి మీ లక్ష్యం ఏంటి? దేవుడు ఇక్కడ మీరు 2 పనులు చేస్తారో లేదో అనేసి మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. ఒకటి, మిమ్మల్ని పుట్టించిన సృష్టికర్తని మీరు యథార్థంగా తెలుసుకుంటున్నారా లేదా అనేసి మిమ్మల్ని ఆయన పరీక్షిస్తున్నాడు. ఈ రోజున ఫలానా దేశానికి అధికారి ఎవరో చెప్తున్నాం, ఫలానా దేశానికి ప్రైమ్ మినిస్టర్ ఎవరో చెప్తున్నాము, ఫలానా వీధికి కౌన్సిలర్ ఎవరో చెప్తున్నాము, ఆయన ఫలానా ఎమ్మెల్యే గారు ఎవరో చెప్తున్నాను. ప్రతి విషయాన్ని మనం చెప్తున్నాం. స్పోర్ట్స్లో వెళ్ళినట్లయితే బహుశా మన దేశానికి కాదు, ప్రపంచం ఎవరైతే స్పోర్ట్స్ మెన్స్ మంచి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి యొక్క చరిత్ర మనం చెప్తున్నాము. లైట్ తయారు చేసింది ఎవరు చెప్తున్నాము, ఫోన్ తయారు చేసింది ఎవరు చెప్తున్నాము, సమస్తం చెప్తున్నాము. మీ దేవుడు ఎవరు చెప్పే పరిస్థితుల్లో మనం ఉన్నామా? ఆయన అన్నారు, నిన్ను సృష్టించిన వాడు దేవుడు, ఆయన్ని నువ్వు యథార్థంగా గుర్తిస్తావా లేదా అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటావా లేదా అనేటువంటి విషయాన్ని ఆయన పరిశీలించడానికి మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. మిమ్మల్ని పుట్టించిన వాడు ఆయన పుట్టేవాడు కాదు, మీకు మరణం ఇచ్చేవాడు ఆయన మరణించేవాడు కాదు, మీకు చూపించినటువంటి వాడు ఆయన కల్పించేవాడు కాదు. జన్మరహిత జన్మప్రద, నాశరహిత నాశప్రద, వ్యక్తరహిత వ్యక్తప్రద. ఆయన ఒక్కడే, ఆయన్ని మీరు గుర్తించండి అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇక రెండో పరీక్ష దేవుడు పెట్టింది ఏంటంటే, మీరు తోటి మానవుల పట్ల ఎలా ప్రవర్తిస్తారో అన్నది పరీక్ష. ఈ రోజున దయా జాలి కారుణ్యం గురించి మనం చాలా మాట్లాడుకుంటాము. కానీ నా భార్య నన్ను చూసి ఒకవేళ నాకు భయపడుతున్నట్లయితే నేను విశ్వాసి కాలేను. ప్రవక్త శాస్త్రం అన్నారు, జాగ్రత్త, మీరు ఏదేదైతే చేస్తున్నారో ఈ విషయాలన్నీ కూడాను దేవుడు పరీక్షిస్తున్నాడు. మీరు తోటి మానవుల పట్ల దయా జాలి కారుణ్యం కలిగి ఉన్నారా లేదా, నిన్ను వలె నీ పొరుగుని ప్రేమిస్తున్నావా లేదా. ఇదే సందేశం సమస్త ప్రవక్తలు వచ్చారు. సోదరులారా, ట్రాఫిక్ జామ్ అయిపోయింది, కాస్త దయచేసి ముందుకు రండి వినేటువంటి వాళ్ళు. ఆయన అన్నారు, మానవుల పట్ల దయా జాలి కారుణ్యం కలిగి ఉంటారా లేదా అనేటువంటిది విషయమే పరీక్ష. మొహమ్మద్ వారు అన్నారు, ఒక వ్యక్తి వచ్చి అంటారు, వాలంటీర్ సోదరులు ఎవరైతే ఉన్నారో కాస్త ట్రాఫిక్ని కాస్త కంట్రోల్ చేయండి. సోదరులారా, ఆయన అన్నారు, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కొన్ని రోజుల తర్వాత 2-3 దినాల తర్వాత ఇంటికి వస్తారు. ఆయన సతీమనేటువంటి హజరత్ ఆయిషా వారు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తినడానికి కాస్త వేపినటువంటి మాంసం ఉంటే ఉంచుతారు. ముందుగా అడుగుతారు, ఓ ఆయిషా, ఇది ఎక్కడిది అని అడుగుతారు. ఆయన, ప్రవక్త, మన ఇంట్లో చిన్న మేక ఉండేది కదా, దాన్ని జుబా చేశాను, అంతా పనిచేశాను, అంతా అయిపోయింది ప్రవక్త, కొంచెమే మిగిలింది అంటారు. దానికి ఆయన ఏమన్నారంటే, ఆయిషా,